లాంగ్ టర్మ్ గా గ్యాస్ టాబ్లెట్లు వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనలో చాలా మంది కామన్ గా వాడే టాబ్లెట్ యాంటాసిడ్. ఏదన్నా అజీర్తి చేసినా, ఎసిడిటీ అనిపించినా, గ్యాస్ అనిపించినా టక్మని ఒక టాబ్లెట్ వేసుకుంటాం. ముఖ్యంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు కామన్ గా ఈ టాబ్లెట్ వాడుతూ ఉంటారు. ఇలా వితౌట్ ప్రిస్క్రిప్షన్ లాంగ్ టర్మ్ గా యాంటాసిడ్స్ వాడితే కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. కామన్ కాంప్లికేషన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మొదటిది, ఈ యాంటాసిడ్ వాడటం వల్ల కాల్షియం, మెగ్నీషియం అండ్ B12 అనేది అబ్జార్బ్ కాదు. ఇవి అబ్జార్బ్ కాకపోతే ఎముకల్లో ఆస్టియోపోరోసిస్ వచ్చి ఫ్రాక్చర్ ఛాన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా రెండో కాంప్లికేషన్, మనము యాంటాసిడ్ వాడటం వల్ల మన పొట్టల యాసిడ్ తగ్గిపోతుంది. ఈ యాసిడ్ తగ్గిపోతే మన గట్ లో యొక్క మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ యొక్క కంపోజిషన్ మారిపోతుంది. దీన్నే గట్ మైక్రోబయోమ్ అంటారు. ఎప్పుడైతే ఇది మారిపోతుందో మన బాడీలో గట్ ఇన్ఫెక్షన్స్ కానీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువగా ఉండటం చూసాం. ఇంకా థర్డ్ కాంప్లికేషన్, ఈ గట్ మైక్రోబియోమ్ మారిపోవటం వల్ల కొన్ని రకాల కెమికల్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ బ్రెయిన్ మీద పనిచేసి వాళ్ళలో మతి మరుపు కూడా తొందరగా రావడం జరుగుతుంది. దీన్నే డిమెన్షియా అంటారు. ఇంకా నాలుగో కాంప్లికేషన్, ఈ టాబ్లెట్స్ వలన క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా ఎక్కువ అవుతున్నాయని అనుమానం వ్యక్తమైంది. ఇంకా ఐదో కాంప్లికేషన్, ఈ టాబ్లెట్స్ వలన క్లోపిడోగ్రిల్ లాంటి టాబ్లెట్లు సరిగా అబ్జార్బ్ కావు. డ్రగ్ ఇంటరాక్షన్స్ అన్నమాట. ఈ క్లోపిడోగ్రిల్ అబ్జార్బ్ కాకపోతే ఎవరికైతే రిస్క్ ఆఫ్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ ఉంటుందో వాళ్ళకి అది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ టాబ్లెట్ ని లాంగ్ టర్మ్ గా వాడటం మంచిది కాదు. చిన్న గ్యాస్ టాబ్లెట్ కదా ఏమవుతుంది అనుకున్నా సరే తెలియకుండానే ఇటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు. అదృష్టవశాత్తు ఏంటంటే ఈ టాబ్లెట్ వల్ల వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు.